నమస్కారం. ఈరోజు వీడియోలో హైడ్రాలిక్ సిలిండర్లు, పంపుల అంతర్గత భాగాలను ఎలా గుర్తించాలో నేర్పుతుంది. లక్ష్యాలు: ఈ వీడియో ముగింపులో మీరు చేయగలరు. గేర్ పంపును విడదీయండి, అరిగిపోయిన భాగాలను భర్తీ చేయండి మరియు గేర్ పంపుని మళ్ళీ కలపండి. సరైన పనితీరు కోసం పంపును పరీక్షించండి. ఇంటర్నల్ గేర్ పంప్. ఇంటర్నల్ గేర్ పంప్లో 2 గేర్లు అందుబాటులో ఉన్నాయి. స్పర్ గేర్ పెద్ద రింగ్ గేర్, ఔటర్ గేర్ లోపల అమర్చబడి ఉంటుంది. చిన్న స్పర్ గేర్ పెద్ద గేర్ యొక్క ఒకవైపు మెష్లో ఉంటుంది మరియు క్రెసెంట్ ఆకారంలో వేరుగా మరొక వైపు ఉంచబడుతుంది. క్రెసెంట్ ఆకారపు సపరేటర్లు అవుట్లెట్ పోర్ట్ నుండి ఇన్లెట్ పోర్ట్ను వేరు చేస్తాయి. ఇంటర్నల్ గేర్ పంప్లో 2 గేర్లు ఒకే దిశలో తిరుగుతాయి. గేర్ టీత్ ఇన్ మెష్ వలె ఇన్లెట్ వైపు పార్షియల్ వాక్యూమ్ సృష్టించబడుతుంది. వాతావరణ పీడనం ద్రవాన్ని సృష్టించబడిన స్థానంలోకి బలవంతం చేస్తుంది మరియు గేర్ల రొటేషన్తో ద్రవం గేర్ల అంచు చుట్టూ మరియు క్రెసెంట్ ఆకారపు సపరేటర్కి అవుట్లెట్ పోర్ట్కు చేరుకునే వరకు తీసుకువెళ్తుంది. అవుట్లెట్ పోర్ట్ ద్వారా ద్రవం యొక్క నిరంతర ప్రవాహం బయటకు నెట్టబడుతుంది. ముఖ్యమైన పరిమితులు: 1. ఇంటర్నల్ గేర్ పంపులు 3500 psi వరకు ఒత్తిడికి అనుకూలంగా ఉంటాయి. 2. ఫ్లో రేట్ అదనంగా 2200 CST సెంటీస్టోక్స్ వరకు విస్తృత స్నిగ్ధత పరిధిని పనిచేస్తుంది. 3. సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటుంది. 4. ఇంటర్నల్ గేర్ పంపులు తక్కువ ద్రవ స్నిగ్ధత వద్ద కూడా అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఈ ప్రయోగానికి అవసరమైన సాధనలు మరియు భాగాలను సేకరిద్దాం. బెంచ్ వైస్: 1. ఆలన్ హెడ్ సాకెట్ రెంచ్, 1. ఇంటర్నల్ స్నాప్ రింగ్ ప్లయర్, 1. గేర్ పంప్, 1. ఓ రింగ్ మరియు ఆయిల్ సీల్. గేర్ పంపును విడదీయండి. యూనిట్ను ఫ్లాంజ్ వైపు నుండి వైస్లో బిగించండి. వైస్ జాలు శుభ్రంగా మరియు మృదువైన ఉపరితలాలను కలిగి ఉన్నాయని నిర్ధారించుకోండి. ఉపయోగించే ముందు అన్ని సీల్స్లో గ్రీస్ వేయండి. శరీరాన్ని శుభ్రపరచడం ద్వారా దాన్ని సిద్ధం చేయండి. ఇంటర్నల్ మరియు మేటింగ్ సర్ఫేస్లను తనిఖీ చేయండి. ఉపరితలాల బార్స్ మరియు గీతలు లేకుండా ఉన్నాయని నిర్ధారించుకోండి. బాడీ అసెంబ్లీలో షాఫ్ట్ సీల్ను ఇన్స్టాల్ చేయండి. శరీరం మరియు షాఫ్ట్ సీల్లో లైట్ ఆయిల్ను అప్లై చేయండి. చేతితో బాడీ అసెంబ్లీలో సీల్ ఉంచండి. తర్వాత షాఫ్ట్ సీల్ ఇన్స్టాలేషన్ సాధనాన్ని ఉపయోగించిన సీల్ నొక్కండి. ఇది సీల్ సరైన లోతులో ఉందని నిర్ధారిస్తుంది. బాడీ అసెంబ్లీని ఈ రింగ్ సీల్ గ్రూవ్లో పైకి ఎదురుగా ఉంచండి. వేర్ ప్లేట్ని ఈ రింగ్ పైన కాంస్య వైపు గేర్కి ఎదురుగా ఉంచండి. 0.25 ఇంచ్ల పీడన రంధ్రం శరీరం యొక్క ఈ రింగ్ వైపున ఉంచబడుతుంది. డ్రైవ్ షాఫ్ట్ యొక్క స్ప్లైన్ చివరను గ్రీస్తో లూబ్రికేట్ చేయండి. సరైన బేరింగ్ బోర్లో డ్రైవ్ షాఫ్ట్ మరియు ఐడ్లర్ షాఫ్ట్ను కొప్పించండి. అమరిక కోసం గేర్ టీత్ను తనిఖీ చేయండి. క్లీన్ లైట్ ఆయిల్ ఉపయోగించి పూర్తి గేర్ సెట్ను లూబ్రికేట్ చేయండి. బాడీ అసెంబ్లీలలో 2 డబుల్ స్పిన్లను కొప్పించండి. డబుల్ పిన్స్పై గేర్ ప్లేట్ ఉంచండి. గేర్ ప్లేట్ సరిగ్గా అమర్చబడిందని నిర్ధారించుకో. కవర్ అసెంబ్లీని బెంచ్ పై మషీన్ ఉపరితలం పైకి ఎదురుగా ఉంచండి. రబ్బర్ సీల్ రింగ్ను కవర్ సీల్ రింగ్ గ్రూవ్లో ఉంచండి. వేర్ ప్లేట్ను కవర్లో కంస్య వైపు పైకి ఎదురుగా గేర్ల వైపు ఉంచండి. కవర్లోని సర్క్యులర్ రంధ్రాలపై ఒత్తిడి రంధ్రం ఉంది. బాడీ అసెంబ్లీపై కవర్ అసెంబ్లీని ఉంచండి. టార్క్ రెంచ్ ఉపయోగించి అసెంబ్లీని కట్టుకోండి. కాంపోనెంట్లను కొత్త కాంపోనెంట్లతో భర్తీ చేయబడితే పంపును కొంత సమయం పాటు నిష్క్రియంగా రన్ చేయండి. విడదీయడానికి మరియు ప్రీ సెట్టింగ్ వేర్ పార్టికల్స్ను క్లియర్ చేయడానికి సాల్వెంట్తో కడగాలి. సరైన పనితీరు కోసం పంపుని పరీక్షించండి. పంపును తిప్పండి మరియు ప్రవాహం రేట్, రొటేషన్ యొక్క సున్నితత్వం మరియు పంప్ యొక్క ధ్వనిని తనిఖీ చేయండి. పరిశీలన: 1. స్పెసిఫికేషన్ ప్రకారం పంప్ ప్రవాహం రేట్. 2. పంప్ యొక్క ఆపరేషన్ మృదువైనదిగా ఉండాలి. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు ట్విస్ట్,
కింగ్స్, మినిమం బెండ్ రేడియస్ లాంటి వాటి కోసం హైడ్రాలిక్ హోస్, పైప్ మరియు పైప్ ఫిట్టింగ్లను తనిఖీ చేయగలరని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. శుభదినం.